తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే అందిన తాజా సమాచారం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎకరం 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు లోపున్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి 8 రోజులలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు జిల్లాల వారీగా. అదేవిధంగా మనకి నిన్నటి దాకా 2 ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో నిన్నటి వరకు చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది, అన్న మాది ఈ జిల్లా, మాకు రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ అయినాయని. ఇక మీ జిల్లాలో కూడా రైతు భరోసా డబ్బులు క్రెడిట్ అయితే కింద కామెంట్ చేయండి, క్రెడిట్ అయినాయా లేదా అన్నది మనకు కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇక నిన్నటి వరకు జమ చేసిన కాకుండా ఇక రేపటి నుంచి కూడా మనకి ఏదైతే ఈరోజు ఎటువంటి జిల్లాల రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయబోతున్నారో, అదేవిధంగా ఈరోజు మొత్తం ఎన్ని జిల్లాల రైతన్నల ఖాతాల్లో, ఎన్ని ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మీకు ఈ వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న కూడా ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చివరిదాకా వీడియోని చూస్తేనే మాత్రం మీకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు అనేది ఏ జిల్లాకి, ఏ సమయంలో, ఏ రోజున, ఎన్ని ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాలోకి జమ అవుతాయి, ఎటువంటి రైతన్నల ఖాతాలో జమ అవుతాయి అన్నదానిపై విషయం అనేది మీకైతే అర్థమవుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి. అదేవిధంగా ఈ వీడియోని చివరిదాకా చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీలాంటి తెలియని వారికి కూడా వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మీరు లైక్ చేయడం ద్వారా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటనేది తెలుసుకుందాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు తక్షణమే రైతన్నల ఖాతాలో జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు అనేది మన రైతు భరోసా నిధుల కింద డబ్బులు అనేది జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఇక రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. అదేవిధంగా మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు మనకి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, మెదక్, సిరిసిల్ల, నాగర్ కర్నూల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు అలాగే ఇటువంటి జిల్లాలలో మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు ఈరోజు. మరి రానున్న 18 నుంచి మనకి 19 నిమిషాలలో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారంట. ఇక ఎవరైతే రైతన్నలు సాగు చేస్తూ భూమి పండిస్తూ మనకి పొలంని సాగు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అర్హులై ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి రానున్న గంట లేదంటే అర్ధ గంటలో మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపించబోతున్నారంట మన రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మనకి ఏదైతే కొత్త రేషన్ల కార్డుల పైన కూడా అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. రైతన్నలు ఎవరైనా ఉంటే అప్డేట్ చేయకపోతే ఈ కొత్త రేషన్ కార్డులను అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాని రైతు భరోసా డబ్బులు పడే బ్యాంక్ ఖాతాకు కూడా అప్డేట్ చేయించుకోండి. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి. సో అప్పుడు మీ ఖాతాలో నేరుగా రైతు భరోసా డబ్బులు కానీ మీకు ఏదైతే డబ్బులు ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉంటాయో నేరుగా మీ ఖాతాలోకి జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీకైతే చెప్తున్నాను. సో ఇప్పుడున్న మనకైతే సమాచారం అయితే ఇది. ఈరోజు మొత్తంగా 19 నుంచి 18 నిమిషాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు మొత్తం ఇప్పుడు చెప్పిన జిల్లాలు. సో ఈ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలు కూడా మనకి రానున్న 24 గంటలలో కూడా ఆ జిల్లాలో కూడా జమ చేయబోతున్నారు అండి. సో ఇప్పుడున్న సమాచారం అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.